1 month బ్యాటరీ ఉండు, తర్వాత తిరిగి వెళ్తా. అదే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళ మన మన వీడు మన మనిషి, మన బిడ్డ, వీడు బాగా రావాలి. అలానే ఆ ఎమోషన్ కనెక్షన్ ఉంటుంది. అదే గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. సమయ్ రాదు. హాయ్. నార్మల్గా ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. యాక్ట్రెస్ అంటే నార్మల్ లవ్ రొమాంటిక్ జోనర్లో వచ్చే సినిమాలు కొంచెం ఈజీగా ఉంటాయి. ఇలాంటి కొంచెం ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా, ఎలా అనిపించింది? అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ సినిమాలో ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? To answer your first question, you asked me how I felt acting in such an intense role instead of a romantic role, which usually most actresses opt for the first movie. I think e movie offered after it came, it was such a surreal feeling to me that a director felt that I was capable of playing such an important role, which is so intense in emotions. And yeah, I just did whatever my director said. I was raw on set. It was like whatever he said, I tried to do my best. Coming to the senior actors, first day chala nervous because obviously I think Abhirami Garu and Anand Garu were there with me on the first day, and I was so nervous, but both of them were so warm, and both of them didn't make me feel like a newcomer. With Abhirami ma'am, she has seen that every time I was sitting on the floor for extra time, or if I was lying on the floor for longer, she made sure that the ADs told me that I shouldn't be on the ground for longer than required. She's taken care of me personally. I've made family in this movie. Anand Garu, I've had a lot of casual conversations with him in between shoot. So all the nervousness just went because they were so welcoming. Samudrakani Garu also has been really warm towards me. Such a big personality. Obviously nervousness would be there while shooting. But yeah, none of them have made me feel like I'm a newcomer. And Sharanya, I've made a new friend, genuinely, because we have shot in different places, beautiful places actually, like you'll see it in the film, and it felt like a holiday together sometimes because she has helped me a lot when it came to doing the small scenes as well. And she has even a basic thing like sari draping, I didn't know, she has told me how to do it in an easy way. So yes, I think this movie is very special to me, and yeah, thank you. All the best. Sharanya. Thank you so much. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు అంటే నార్మల్గా ఒక హిట్ పడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా బిజీ అయిపోతారు. అట్ దట్ టైం ఆ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ మెయిన్ లీడ్ కంటే మీకే మంచి పేరు వచ్చింది. అంబాజీపేట తర్వాత ఓటీటీలో చూశాను. కానీ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు? ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకి బిగ్ స్క్రీన్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి, మనకి నచ్చిన క్యారెక్టర్స్ పిక్ చేసుకునే దాంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ మూవీస్ తీసుకోలేకపోతున్నాను. రెండు, కామన్గా ఉండకుండా చూజీగా వెళ్తున్నా. సో అలా అక్కడ వస్తాను. ఈ సంవత్సరం వస్తాను, పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం వస్తాను. అభిగారి సినిమాతోనే ఈ సంవత్సరం లాంచ్ అయ్యేలా ఉన్నా నేను మళ్ళీ. సో అలాగే నచ్చిన క్యారెక్టర్స్ చేసుకోవడం వల్ల కొంచెం మెల్లగా చేసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ అభి గారు, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది అండ్ బీజిఎం వాజ్ వెరీ నైస్. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి మూవీస్కి ఏంటి అని అంటే లైక్ కాస్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందిని ఫైనల్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం పడుతుంది. అలా మీ కాస్టింగ్లో ఎవరిని ఫైనలైజ్ చేయడానికి విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అండ్ చాలా ఎఫెక్ట్ పెట్టారు? యాక్చువల్గా అభిరామి గారి క్యారెక్టర్కి మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి.
మేము ఇద్దరు ముగ్గురు వేరే కొంచెం సీనియర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఎంత కరెక్ట్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ మేము ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు, మేము చేయలేము, ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అనుకున్నాము ఇలాంటి లైఫ్లో ఎప్పుడు. అంత అంటే ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ కొంచెం టైం పట్టింది. బట్ ఎప్పుడైతే మాకు అభిరామి మేడం సెట్ అయ్యారో ఆవిడ చెప్పిన తర్వాత కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆవిడ కూడా అలాంటి క్యారెక్టర్స్ కోసమే చూస్తున్నారు. కొత్తగా ఉండాలి, నేను ఇప్పటివరకు చేసిన రొటీన్ క్యారెక్టర్స్ లా కాకుండా డిఫరెంట్ గా చేయాలని అనుకుంటున్నానని ఆవిడ చెప్పడం, తర్వాత స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మాడ్యులేషన్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా డిస్కషన్స్ చేసుకొని డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత ఆనంద్ గారు కానీ, అభిరామి గారు కానీ, శరణ్య గారు కానీ, కనీసార్ కానీ, కనీసార్ చాలా చేశారు. బట్ మీరు ఇంతకు ముందు వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వీళ్ళని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తారు, అది మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ. అభి గారు థ్యాంక్ యూ. ఆదిత్య చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్ గా సినిమాలకి దేవుడి పేర్లు పెడితే అబ్జెక్షన్ చేస్తున్నారు, భగవాన్ గాని సరస్వతి గాని మార్చమని. మరి మీరు ఎంత వరకు రెడీగా ఉన్నారు ఈ పేరు సెన్సార్ దగ్గర వాళ్ళని ఒప్పించడానికి? గుండెలు బాంబేసావా ఆదిత్య నువ్వు? ఎందుకంటే మా బలమే మా టైటిల్. సో మేమంటే ఎక్కడ కూడా అబ్జెక్షనబుల్ గా ఉండేలాగా లేదు మా సినిమాలో. ఆ పేరుకి లేకపోతే అబ్జెక్షన్ పెట్టేలాగా ఉండకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము. బట్ రేపు ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మా సైడ్ నుంచి మేము ఆన్సర్స్ తో రెడీగా ఉంటాము. అలాంటి సంఘటన, అలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్ రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు యాక్చువల్ గా కంటెంట్ లో ఉన్న సెన్సిటివిటీని బట్టి ఇస్తున్నారు. సో మరి ఇప్పుడు సరస్వతి అనేది చాలా మంచి పేరు నిజానికి. బట్ కాకపోతే ఏంటంటే ఆ టైటిల్ లో మెయిన్ రోల్ చుట్టూ జరిగిన దీని గురించి వాళ్ళు మార్చమని అన్నారు. వాళ్ళు ఏదో S. సరస్వతి అని రిలీజ్ చేశారు. సో ఆల్టర్నేటివ్ ఏమైనా రెడీ చేసుకుంటున్నారా, లేకపోతే అసలు మీ కంటెంట్ లో